హాయ్ ఫ్రెండ్స్, మనం మార్చి 8వ తేదీన ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటాం కదా. ఈ ప్రపంచ మహిళా దినోత్సవం ఎలా ప్రారంభమైంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వరల్డ్ ఉమెన్స్ డే ప్రారంభం 1900 ప్రారంభంలో జరిగింది. 1908లో న్యూయార్క్ సిటీలో వేలాది మహిళలు తమ ఉద్యోగ హక్కులు, తక్కువ పని గంటలు, సముచిత వేతనం మరియు ఓటు హక్కు కోసం ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత 1910లో కోపెన్హేగన్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సులో జర్మన్ నాయకురాలు క్లారా జెటిన్ ప్రతి సంవత్సరం మహిళల కోసం ఒక ప్రత్యేక దినం జరుపుకోవాలని ప్రతిపాదించారు. దీని ఫలితంగా 1911లో మొదటిసారిగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. 1975లో యునైటెడ్ నేషన్స్ అధికారికంగా మార్చి 8న వరల్డ్ ఉమెన్స్ డే గా గుర్తించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఘనంగా జరుపుకుంటున్నారు. వరల్డ్ ఉమెన్స్ డే అంటే కేవలం శుభాకాంక్షలు చెప్పే రోజు కాదు. ఇది మహిళల హక్కుల కోసం జరిగిన పోరాటాలను గుర్తు చేసుకునే రోజు. సమానత్వం కోసం కృషి చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసే రోజు. మహిళల సాధనలను గౌరవించే రోజు. ఇది ఒక సెలబ్రేషన్ మాత్రమే కాదు, ఒక అవగాహన కార్యక్రమం కూడా. మహిళ అంటే తల్లి, అక్క, చెల్లి, భార్య మాత్రమే కాదు, ఒక నాయకురాలు కూడా. ఆమె ఒక శాస్త్రవేత్త, ఒక ఉపాధ్యాయురాలు, ఒక సైనికురాలు, ఒక వ్యాపారవేత్త కూడా. మన భారతదేశంలో కూడా ఎన్నో గొప్ప మహిళలు ఉన్నారు. ఉదాహరణకు ఇందిరాగాంధీ, భారత తొలి మహిళా ప్రధానమంత్రి, పివి సింధు, ఒలింపిక్ పతక విజేత, మేరీ కోమ్, ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్. ఇలా ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారు. ఈ రోజు మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. సమాన హక్కులు, సమాన అవకాశాలు ప్రతి మహిళకు కలగాలి. మహిళను గౌరవించడం అంటే కేవలం ఒక రోజు కాదు, ప్రతి రోజు ఆమెను ఆదరించడం, ప్రోత్సహించడం, సమానంగా చూడటం. అందుకే మార్చి 8 అనేది కేవలం ఒక తేదీ కాదు, అది మహిళా శక్తిని గుర్తించే రోజు. మన జీవితంలో ఉన్న ప్రతి మహిళకు ఈ రోజు ధన్యవాదాలు తెలుపుదాం. వారి కలలను గౌరవిద్దాం, వారి విజయాలకు తోడ్పడుదాం. హ్యాపీ వరల్డ్ ఉమెన్స్ డే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మహిళల శక్తిని సెలబ్రేట్ చేయండి.